వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూకబ్జాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. కడప కలెక్టరేట్లో డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఆమె వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. కడప, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో విచ్చలవిడిగా ప్రభుత్వ అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. జగన్ సీఎంగా కనీసం సొంత నియోజకవర్గానికి తాగునీటి సమస్య కూడా తీర్చుకోలేకపోయారన్నారు. వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చి అందుకే ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు పెడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అన్న ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు పెట్టారు. మన జిల్లాలో కూడా 12,625 గ్రీవెన్స్ వచ్చాయి. అందులో 3,884 పరిష్కారం చేశారు. మిగతావి కూడా దగ్గరలో పరిష్కరిస్తున్నారు. దానికి కూడా సపరేట్గా ఒక గ్రీవెన్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారన్న విషయం కూడా తెలియజేస్తారు. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎక్కడ కబ్జా, చెరువులు చేశారు, భూములు చేశారు, ఫారెస్ట్ ల్యాండ్లు చేశారు. ఏది చిక్కితే అది దోచుకోవడము, కబ్జా చేయడం తెలుస్తుంది. అది ఒక్కొక్కడిగా ప్రక్షాళన జరుగుతూ ఉంది.